ఒకరోజు అతను భిక్షాటన చేస్తున్నప్పుడు అదే వ్యాపారవేత్త రైల్లో కూర్చొని ఉండడం చూసి భిక్షగాడు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, ఈరోజు మీరు ఇచ్చే భిక్షకు బదులుగా కొన్ని పువ్వులు నా దగ్గర ఉన్నాయి, మీకు ఇస్తానన్నాడు. అప్పుడు ఆ వ్యాపారవేత్త అతనికి కొంత డబ్బు ఇవ్వడంతో ఆ బిచ్చగాడు అతనికి ప్రతిగా కొన్ని పువ్వులు ఇచ్చాడు. ఆ వ్యాపారవేత్తకు భిక్షగాడు ఆలోచన బాగా నచ్చింది, బాగా ఆకట్టుకున్నాడు. వావ్, ఈరోజు మీరు కూడా నాలాగే వ్యాపారవేత్తగా మారారని అభినందించి బిచ్చగాడి నుంచి పువ్వులు తీసుకుని అతను పక్క స్టేషన్లో దిగిపోయాడు. మళ్ళీ మరోసారి ఆ వ్యాపారవేత్త మాటలు బిచ్చగాడి హృదయంలోకి చేరుకున్నాయి. అతని కళ్ళు ఇప్పుడు ప్రకాశించడం ప్రారంభించినాయి. అతనిప్పుడు తన జీవితాన్ని మార్చుకోగల విజయానికి బాటను కనుక్కున్నానని భావించాడు. వెంటనే రైలు నుంచి దిగి ఉత్సాహంగా ఆకాశం వైపు చూస్తూ, నేనిక బిచ్చగాడిని కాదు, నేనిప్పుడు వ్యాపారిని, నేను కూడా పెద్ద మనిషిలా పెద్ద వ్యాపారిగా మారగలను, నేను కూడా ధనవంతుణ్ణి కాగలను అని అనటం జరిగింది. మరుసటి రోజు నుంచి ఆ బిచ్చగాడు మళ్ళీ ఆ స్టేషన్లో కనిపించాల. 4 సంవత్సరాల తర్వాత సూట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేషన్ నుంచి ప్రయాణిస్తున్నారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు అందులో ఒక వ్యక్తి చేతులు జోడించి మరొకరికి నమస్కరించి, మీరు నన్ను గుర్తించారా అని అడిగాడు. మరో వ్యక్తి, లేదు, బహుశా మనం మొదటిసారి కలుస్తున్నామేమో అనటం జరిగింది. రెండో వ్యక్తి, అవునా, సరే, నాకు గుర్తులేదు, మనం ఎప్పుడు కలుసుకున్నామని అడగడం జరిగింది. నేను జీవితంలో ఏం చేయాలో మొదటి సమావేశంలో మీరు చెప్పిన అదే బిచ్చగాడిని, రెండో సమావేశంలో నేను నిజంగా బిజినెస్ మ్యాన్ అని మీరు నన్ను మెచ్చుకున్నారు కూడా. ఫలితంగా నేను ఈ రోజున పెద్ద పూల వ్యాపారిని. ఇప్పుడు మొదటి సమావేశంలో మీరు నాకు ప్రకృతి నియమాన్ని చెప్పారు. దాని ప్రకారం మనం ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఏదైనా లభిస్తుంది అని. ఈ లావాదేవీ నియమం నిజంగా పనిచేసింది. నేను దానికి బాగా అనుభూతి చెందాను. నేనెప్పుడు నేను బిచ్చగాడిగానే భావించుకునేవాడిని. నేను దానికంటే పైకి ఎదగాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ నేను మిమ్మల్ని రెండోసారి కలిసినప్పుడు నేను ఒక వ్యాపారవేత్తను అయ్యానని మీరు నాకు తెలియపరిచారు. మీకు నా ధన్యవాదాలు అన్నాడు. థ్యాంక్ యూ.